హరే కృష్ణ. సారీ మా ఫ్రెండ్స్, ఇందాక ఒక 20 seconds టైం వేస్ట్ అంటే వేరే కప్పు పడిపోయిందని వెళ్ళాను కదా, పక్షులు వాటర్ పెట్టాను. ఓకే, ఆ సందర్భంలో దాని గురించి మీకు చెప్పాలని ఆగాను. మళ్ళీ చెప్తున్నా. మ్యాటర్ ఏంటంటే, అన్ని దానముల్లోకెల్లా ఏ దానం గొప్పది అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. మా జనరల్ అయితే అన్నదానం గొప్పదంటారు, ఇంకోటి విద్యాదానం గొప్పదంటారు. కా మనిషి ప్రాణం పోతుంది. ఇప్పుడు పడిపోయాను నేను, సమస్యలు పడిపోయాను. వెంటనే నీళ్ళు తండి మొహం కొట్టండి, కొంచెం నోట్లో నీళ్ళు పోయినంటారు. ఎస్, మీ క్షణాల్లోనే శక్తినిచ్చేది సృష్టిలో. క్షణాల్లోనే నీళ్ళు, తర్వాత పాలు, తర్వాత పచ్చి చేప. అన్ని దానంలోకెల్లా గొప్ప దానం గంగాదానం, ఆ తర్వాత అన్నదానం, ఆ తర్వాత విద్యాదానం, ఆ తర్వాత కన్యాదానం, ఈ సువర్ణరత్న గోధుమ ఇత్యాదీ కూడా, ఈ గృహదానం, ఇవన్నీ ఆ తర్వాతే వస్తాయి. ముందర ప్రాణం నిలబడాలంటే నీళ్లు, ఆ తర్వాత శరీరం కావాలి, ఆకృతి కావాలి. కాబట్టి తిండి తింటే కండగల వాడే మనిషి దేశం అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగా తిండి కావాలి మనిషికి, శక్తి కావాలి, ప్రాణం నిలబడడానికి నీళ్లు కావాలి. అందుకని గంగాదానం, అన్నదానం ఈ రెండే గొప్పది. ఆ తర్వాత విద్యాదానం గొప్పది. ఎందుకంటే విద్య ఏమి ఉపయోగపడుతుంది? ప్రాణం లేనిది ఎందుకు అలా అన్నమాట. అందుకని ఫస్ట్ 2 కళ్ళతో సమానం గంగాదానం, అన్నదానం. ఎస్, సృష్టి ప్రతి ప్రాణికి ఉదయం లేస్తే కావాల్సినవి, ప్రాణం పోతుంది కావాల్సినవి, ప్రాణం నిలబెట్టుకోవడానికి కావాల్సిన నీళ్ళే, అన్నం కాదు. ఆకలి వేస్తుంది గబగబా వచ్చి గబుకొని అన్నమే పడ్డా ముందు నీళ్ళే తాగుతారు. ఫస్ట్ ఎవరైనా సరే నీళ్ళే తాగుతారు. మీరు పొరపడుతుంది రకరకాల ఒకడు అన్నం లేకపోతే నీళ్ళు తాగి బతికేస్తున్నానైనా అని చెప్పి అదొకుంటారు సామెత. కాబట్టి గంగాదానం గొప్పది. అందుకని గంగా గౌరీశ్వరో నాకు ఇష్టం. వాగర్ధావ సంపృక్తో వగర్ధ ప్రతిపత్తి శతపిత్రో వందే గంగా గౌరీశ్వర. పార్వతీ పరమేశ్వరున్న గంగా గౌరీశ్వరు. భగీరథ ప్రయత్నం వల్ల శ్రీ మహావిష్ణువు పాదాబ్జ సంభూత తల్లి ఆవిడ గంగ కాబట్టి అక్కడి నుంచి వచ్చిన శివైని ఎత్తిపడింది. ఆవిడ శ్రీ మహావిష్ణువు చెల్లితో సమానం, బిడ్డతో సమానం. గంగకి ఇంత శక్తి కలిగిన స్త్రీ ఎవరికయ్యా సృష్టిలో గొప్ప? ఎవరో శక్తి కలిగి, ఎవరు ఆ భరించగల శక్తి, గంగని భరించగల శక్తి ఎవరికి ఉందంటే ఒక్క శివుడు ఒక్కడే. విషాన్ని తాగాలన్నా, ఎలాంటి రిస్కులు చేయాలన్నా, ఎలాంటి దాన్నైనా ఏదైనా ఫేస్ చేయాలన్నా ఒక్క శివుడు ఒక్కడే. ఎస్, అందుకే నాకు ఆయన అంటే ఇష్టం. ఎస్, నా సినిమాలో వేరే చూపిస్తాను తర్వాత వివరేషన్. కానీ చేస్తే భగవంతుడి దయ వల్ల 4వ సినిమా నా భవిష్యత్తులో 1, 2, 3, 4వ సినిమా నా మెగాస్టార్ నా పెద్దనితోనే చేయాలండి. చేస్తాను, ఆయనతోనే చేస్తాను. అది విషయం. ఓకే, ఇవన్నీ భగవంతుడు ఏమో తెలియదు చూద్దాం. ఓకే, అయితే ఓకే, అన్నదానం, గంగాదానం, అన్నదానం, విద్యాదానం, ఆ తర్వాత ఏ దానమైనా సరే గొప్పది. ఆ తర్వాత కన్యాదానం చాలా గొప్పది. ఆ తర్వాత గోదానం, ఆ తర్వాత ఈ వస్త్రాలు, ఇవన్నీ వీటని చిన్న చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఎక్కువగా గంగే గొప్పది. అందుకని ఈ సందర్భంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వేసంకాలం ఎక్కడ పడితే అక్కడ చలివే యంత్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. నిజంగా చెప్తున్నాం. వాళ్ళ పితృదేవతలు పున్నామి నరకాల నుంచి తప్పించబడతారు వాళ్ళు ఇలాంటి దానాలు చేస్తే. ముఖ్యంగా మెయిన్ నీళ్ళే. మిగతావన్నీ తర్వాత అవి చేసిన వాళ్ళు వెళ్తారు పున్నామి నరకాలు దాటి వెళ్తారు, స్వర్గలోకానికి వెళ్తారు. ఉత్తమ గతులకి వెళ్ళి, లేదా నాస్తి పునర్జన్మ, లేదా పుడితే ఉత్తమ జన్మ, కారణ జన్మ. అది వాళ్ళ ఇష్టం, ఒక డిసైడ్ వాళ్ళు ఉంటుంది. ఓకే, వాళ్ళు కోరుకుందని బట్టి ఉంటుంది. అందుకని అంటే గంగాదానం చేయండి. గంగ చాలా గొప్పది. పూర్వం అందుకని మహారాజులు, మనకు నాకు తెలిసినటువంటి కొన్ని గొప్ప మహానుభావులు అందరూ కూడా నూతులు తవ్వించేవాళ్ళు, చెరువులు తవ్వించేవాళ్ళు. ఇవన్నీ కూడా మనుషులు తాగుతారని కాదు, పశు ప్రాణి పక్షాలు అన్నీ ఎన్నో ఉన్నాయి తాగుతాయని పెట్టేవారు. అందుకని గంగాదానం గొప్పది ఫ్రెండ్స్. ఓకే, ఆఫ్టర్ మిగతాను ఓకే మీరు చేయండి, మీ ఇష్టం. ఏమాత్రం మనకి అవకాశం ఉన్నా ప్రతి వ్యక్తికి ఇళ్ళు ఉంటాయి, అద్దెళ్ళు ఉంటాయి, అలాగే ఓన్ హౌస్లు ఉంటాయి. మనదేముంది, మనం తినే దాంట్లోనే, మనం తాగే దాంట్లోనే ఇంత ఒక స్టీల్ చెప్పో లేక మట్టి ప్రమిదిలోనే నీళ్ళు పోసి పెట్టండి, ఏదో ప్రాంతం అవుతుంది. తాగేది వేసంకాలం తాగి అమ్మయ్య రామా అనుకుంటుంది. మనకు తెలియదు దాని భాష. ప్రతి ప్రాణకోటికి శివుడు, రాముడే, వాళ్ళే దేవత, ఇంకెవరు లేరు. వాళ్ళే తల్లిదండ్రులు. ఆ ప్రాణిగా నేను పుట్టాను. ఎస్, పాపాలు చేసి ప్రాణిగా పశుపక్షులు పుట్టాను.
వాటి బాధ నాకు తెలియదు. అంటే మనిషిగా వాటి యొక్క భాషా జ్ఞానం తెలియదు. కానీ నిజమైనటువంటి జ్ఞానవంతుడికి 84 లక్షల జీవరాశుల నుంచి పుట్టి అనేక కోట్ల జన్మలు ఎత్తున్నాడు మనిషి జన్మెత్తడానికి. మరి అది తెలుసుకున్నవాడే గొప్పవాడు. మరి ఆ ప్రాణిగా నేను పుడితేనే కదా, పుట్టి దాటుకుంటేనే కదా, గతులు దాటుకుంటేనే కదా ఇంతటి మహోత్కృష్ట మానవ జన్మ వచ్చింది. అందుకని ప్రతి ప్రాణికి అపకారం చేయొద్దు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై నమస్తస్యై నమస్త మంగళాతని జయమాత నమో. అందుకని ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటానికి ఇదే ఉదాహరణ ఉన్నాడు కూడా. అది ఏంటంటే ఏ ప్రాణి మనం హింసించొద్దు, జీవహింస చేయొద్దు, ప్రాణం తినద్దు, ఇది చెప్పడం. ఇవి కూడా సందర్భాలు వస్తాయి కూడా ఎప్పుడైనా సరే. అందుకని ప్రతి ప్రాణంలో మనం ఉన్నాం, మనం ఎత్తే వచ్చాం కాబట్టి గుర్తుపెట్టుకుని, అందుకని మనం అనేది చదువు తింటాం, మళ్ళీ ఎత్తనాం నిర్మించాము. ఓకే, నేను ఏదైనా నీళ్ళు పెట్టండి, ఇలాంటి పుణ్యాలు మూట కట్టుకోండి, పాపాలు తొలగించుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సారీ. యాక్చువల్లీ నేను దీని షేప్ మార్చుకున్నాను అనమాట. షేప్ మార్చడం అంటే యాంగిల్ మార్చి పెట్టాను. ఇది విత్ కూడా లేదు, దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, మార్చి పెడతాను, ఇప్పుడు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్లీ హరే కృష్ణ. చాలా సెకండ్ వచ్చింది, సారీ.
గ్రిప్ దొరకదు, దొరికింది బాగా చేయొచ్చు. అందుకనే గంగాదానం చాలా గొప్పది. గంగాదానం చేయండి. మీరు కోట్లు లక్షలు దానికి పెద్ద వెచ్చించగలరా? మనకున్న దాంట్లో మన ఇంట్లోనే పెరగటం ప్రాణులు వచ్చి ఖచ్చితంగా చూస్తాయి. ప్రతి ప్రాణి చూస్తాయి. దాన్ని రుణానుబంధం అంటాం. మీరు నాకు పెట్టిన ఈ జన్మలో నేను చనిపోయిన కొంత పెట్టారు కాబట్టి రుణం తీర్చుకోవడానికి భగవంతుడికి శేషం ఉంటే ఊర్ధ్వలోకాలు ఛాన్స్ ఉండదు, స్వర్గలోకంలో ఛాన్స్ ఉండదు, ప్రవేశం ఉండదు. ఇక్కడన్నీ శేషం అయిపోవాలి, క్లియర్ అయిపోవాలి. అప్పుడు మనం ఏదైతే సంకల్పించామో ఆ సంకల్ప సిద్ధికి అదే కాదు, అది ప్రయత్నం. ఇప్పుడు ద్వారాలు తెచ్చుకుంటాయి. అందుకని ఇవన్నీ రుణాలు తీరాలంటే పశుపక్షాలు కానీ ఎవరు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ గంగాదానం చాలా గొప్పది.